చెరువులను చెరపెట్టిన వాళ్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చెరువులను ఆక్రమించుకున్న వారిని ఇలాగే వదిలేస్తే పాలకుడిగా తాను విఫలమైనట్లేనన్నారు. చెరువుల రక్షణ తమ సర్కార్ మొదటి ప్రాధాన్యం ఉన్న సీఎం ప్రజల జీవనాధారం సరస్సులను కుంటలను రక్షించి తీర్తామన్నారు. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వరదల నివారణకు నాటి నిజం మంచి ప్రణాళిక వేశారన్నారు సీఎం. ఎవరినో దృష్టిలో పెట్టుకునో ఇంకెవరినో టార్గెట్ చేసే ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. భవిష్యత్ తరాల కోసమే చెరువుల పరిరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టామన్నారు. హైదరాబాద్ హెరిటేజ్ సిటీయే కాదు లేక్ సిటీగా నిజాం 100 ఏళ్ల కిందే నిర్మించారన్నారు రేవంత్. అలాంటి చెరువులను పెద్ద పెద్ద శ్రీమంతులు చెరపట్టారని, ఈ విషయంలో తనపై ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా తాను లెక్క చేయబోనన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంత పెద్దవారైనా వదిలేది లేదని, కబ్జాలను చూస్తూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రకృతిని కాపాడాలన్న లక్ష్యమే తప్ప మరొకటి లేదన్నారు. ప్రకృతి కోపం వస్తే విధ్వంసం తప్పదన్న సీఎం అందుకు చెన్నై, బెంగళూరు నగరాలే ఉదాహరణలన్నారు. శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడు బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే నేలమట్టం చేయక తప్పదని హెచ్చరించారు రేవంత్. అధర్మం మోడాలంటే యుద్ధం చేయక తప్పదన్నారు. ఈ విషయంలో తాను ఎంతమాత్రం వెనుకడుగు వేసినా ఓ ముఖ్యమంత్రిగా తాను విఫలమైనట్టేనన్నారు. శ్రీమంతులు కొందరు తమని విలాసాల కోసం చెరువులను ఆక్రమించి ఫామ్ హౌజులు నిర్మించుకున్నారన్నారు. అందుకే అలాంటి వాటిపై దృష్టి పెట్టామన్న రేవంత్ ఎవరిని ఉపేక్షించమన్నారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను వెనక్కి తగ్గేది లేదన్నారు. చెరువుల రక్షణ ధ్యేయంగా తాను చేయాలనుకున్నది చేసి తీరుతామని అన్నారు సీఎం. జంట జలాశయాలను కూడా ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి చోట కూల్చివేతలు ఆగబోవని క్లారిటీ ఇచ్చారు. ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి అప్పుడే తనపై ఒత్తిడి పెరుగుతుందన్నారు సీఎం. అలాంటి వాటిని తాను పట్టించుకోనని, ఎవరిని లెక్క చేయనని, ఇందులో మొహమాటాలకు తావే లేదని స్పష్టం చేశారు రేవంత్. చెరువులే మన జీవనాధారం, మన సంస్కృతి అన్న ముఖ్యమంత్రి చెరపట్టిన వాళ్ళు ఎంత పెద్దవాళ్లైనా సొంత మనుషులైనా వదిలిపెట్టనన్నారు. ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు,
ప్రకృతి మన మీద కక్ష గడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను.